కొప్పోలులోని శ్రీ గోపాలకృష్ణ స్వామి మందిరం 8వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోపాలకృష్ణ స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అర్చకుల మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణ ఘట్టాన్ని భక్తులు కన్నులారా వీక్షించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. కమిటీ ప్రధాన కార్యదర్శి కోణంకి చిరంజీవి మాట్లాడుతూ శ్రీ గోపాలకృష్ణ స్వామి ఆలయాన్ని నిర్మించి 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కళ్యాణ మహోత్సవం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కొప్పుల సీతారామయ్య, ఉపాధ్యక్షుడు గంగాడి శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి మోడుబోయిన శ్రీనివాసులు, కోశాధికారి పవన్ కుమార్తో పాటు కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణ ఉభయదాతలుగా బాపట్ల సనత్ కుమార్, పసల సుబ్బారావు, దొడ్డ పవన్ కుమార్, కొండరాజు సురేష్ దంపతులు వ్యవహరించారు. కన్యాదానం చేస్తే ఏం ఫలితం కలుగుతుందా అంటే గోపాలస్వామి మందిరం నిర్మాణం జరిగి 8 సంవత్సరాలు అవుతుంది. 8వ వార్షికోత్సవ సందర్భంగా శ్రీ గోపాల స్వామి మందిర కమిటీ సభ్యులు, కొప్పోలు గ్రామ ప్రజలు, భక్తుల సహకారంతో స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించడం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 8వ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించాం. ఈ కార్యక్రమానికి కొప్పోలుని గ్రామ ప్రజలు, భక్తులు అందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని విజయవంతం చేసి స్వామివారి కృపకు ప్రాప్తులై తీర్థప్రసాదాన్ని స్వీకరించారు. ఈ గోపాలకృష్ణ స్వామి కళ్యాణ మహోత్సవానికి వచ్చినటువంటి భక్తులందరికీ నా శుభాకాంక్షలు. ఇక్కడ 8 సంవత్సరాల నుంచి ఎంతో విశిష్టతగా చేయుచున్నటువంటి పాలకవర్గ సభ్యులందరికీ కూడాను నా అభినందనలండి.